రేఖీయ సమీకరణం ఉదాహరణ. పిల్లలు, ఈరోజు మనం ఇరువైపులా చరరాశులు గల రేఖీయ సమీకరణాన్ని ఎలా సాధించాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఒక సమీకరణం ఉంది. 2y/3 + 1 7y/15 + 3. దీంట్లో రెండు వైపులా చరరాశి ఉంది. దీన్ని ఎలా సాధించాలి? చరరాశి గుణకాలు భిన్నాల బదులుగా పూర్ణాంకాలుగా మార్చడానికి ముందుగా మనం ఇరువైపులా 15తో గుణించాలి. 15 ఎందుకు? ఎందుకంటే 3 15ల కసాగు 15. కాబట్టి 15 × 2y/3 + 1 = 15 × 7y/15 + 3. గుణిస్తే 30y/3 + 15 = 7y + 45. ఇప్పుడు 30/3 = 10. కాబట్టి మనకి 10y + 15 = 7y + 45 వస్తుంది. ఈ సమీకరణాన్ని ఇంకా సూక్ష్మీకరించాలి. ఇప్పుడు మనం చరరాశులన్నింటినీ ఒకవైపుకు తేవాలి. ఎలాగా? మనం ఇరువైపులా 7yను తీసేస్తే 7y - 7y = 0. కాబట్టి కుడివైపు చరరాశి అనేదే ఉండదు. ఎడమవైపు మనకి 10y - 7y = 3y. కాబట్టి 3y + 15 = 45 వస్తుంది. ఇప్పుడు రెండు వైపులా 15ను తీసేస్తే అప్పుడు మనకి ఎడమవైపు y పదం మాత్రమే ఉంటుంది. అప్పుడు 3y = 30 వస్తుంది. ఇప్పుడు రెండు వైపులా 3తో భాగిస్తే మనకి y విలువ వస్తుంది. 3y/3 = 30/3. y = 10. మనకు సరైన సమాధానం వచ్చిందో లేదో సరిచూద్దాం. అసలు సమీకరణంలో y విలువని ప్రతిక్షేపిద్దాం. 2y/3 + 1 = 7y/15 + 3. 2 × 10/3 + 1 = 7 × 10/15 + 3. ఇక్కడ 5 రెళ్ళు 10, 5 3 15. 20/3 + 1 = 14. అంటే 7 రెళ్ళు 14/3 + 3. 23/3 = 23/3. అంటే LHS = RHS. రెండు వైపులా సమానం. కాబట్టి y = 10 అనేది సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది.